ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకొనును. ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. ప్రైజ్ ది లార్డ్. యూట్యూబ్లో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి మన ప్రియమైన యేసుక్రీస్తు నామంలో శుభములు తెలుపుకుంటున్నాను. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం ధ్యానించబోయే అంశము తెలివి లేదు, యోచింపరు. ఈ అంశం కొద్దిసేపు ధ్యానించమని దేవుడు నన్ను ప్రేరేపించారు. అయితే వాక్యం మీ దాకా చేరిందంటే దేవుడు మీరు ఈ వాక్యం వినాలని కోరుకుంటున్నాడు కనుక ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. వాక్యం మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మీ కామెంట్స్ నేను చదువుతాను. ఇక వాక్యంలోకి వెళ్ళిపోదాం. యెషయా గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనం మనం గమనించినట్లయితే, ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకొనును. ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు అంటూ పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉండటం చూస్తున్నాం. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా అని యెషయా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనంలో దేవుడు అంటున్న మాటలు మనకు కాదులే ఇశ్రాయేలీయులకి అనుకుంటున్నారా? బైబిల్లో రాయబడిన ఆశీర్వాదాలన్నీ మనకు వర్తించి తిట్లు మాత్రం వర్తించకుండా ఉంటాయా? ప్రజలు దేవుడికి ఎంత కోపం తెప్పించారో దేవుడు ఇంతగా బాధపడుతూ తిడుతున్నాడు. ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు అని తన బాధనంతా వెలగక్కుతున్నాడు. దేవుడు మనుషులను చేసినందుకు సంతాపడుతున్నాడు. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపం ఉంది, తన హృదయంలో నొచ్చుకొనేను అని ఆదికాండం 6వ అధ్యాయం 6వ వచనంలో రాయబడి ఉంటుంది. ఎద్దు కామందు నెరుగుతుంది, గాడిద తన సొంత వాని దొడ్డి తెలుసుకుంటుంది. ఎందుకంటే అవి జంతువులైనా వాటికి విశ్వాసం ఉంటుంది. దేవుని బిడ్డలమైన మనమే దేవుని మీద తిరుగుబాటు చేసి దేవుని గుర్తించకుండా ఉంటున్నాం. అందుకే దేవుడు ఎంతో ఇష్టపడి తన పోలిక చొప్పున చేసిన మనల్ని విసర్జిస్తున్నాడు. మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకుందును, మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను అని యెషయా గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనంలో మన మొహం మీదనే చెప్తున్నాడు. అయినా మనుషులమైన మనకు సిగ్గనేది పెద్దగా ఉండదులేండి. చేసే పాపాలు చేస్తూనే కష్టం రాగానే దేవుని దగ్గరకు వెళ్ళి దేవా రక్షించు, దేవా కాపాడు, నువ్వు చెప్పినట్టు విని నీకు లోబడి ఉంటామని నంగనాచి ప్రార్థనలన్నీ చేస్తాం. ఒకవేళ దేవుడు జాలిపడి ఆ కష్టం తీసివేస్తే మళ్ళీ అవే పాపాలు చేస్తూ దేవుని దృష్టికి అసహ్యులు అవుతున్నాం. అందుకే దేవుడు మనుషులని భయంకరంగా అసహ్యించుకొని నా సన్నిధిని కనబడవలనని మీరు వచ్చుచున్నారే, ఆవరణమును త్రొక్కుటకు మిమ్మల్ని రమ్మన్న వాడేవాడు అని యెషయా గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనంలో తోలనాడుతున్నాడు. అలాంటి వారి ముఖం చూడడం దేవునికి ఇష్టం ఉండదు కాబట్టే మీ ముఖం నాకు చూపించకండి అని చెప్తున్నాడు. నిజమే కదా, వారమంతా మన ఇష్టానుసారమైన జీవితం జీవించి ఆదివారం రాగానే చాలా భక్తి ప్రదర్శిస్తూ చర్చికి వెళ్తాం. మీ ఇష్టానుసారం మీరు జీవిస్తున్నప్పుడు నా దగ్గరకు రావద్దు మొర్రో అని దేవుడు చెప్తున్నా సరే మన జీవితం మార్చుకోకుండా మా ఇష్టం వచ్చినట్టు ఉంటే సరే మేము నీ దగ్గరకు వచ్చినప్పుడు మమ్మల్ని ఆశీర్వదించాల్సిందే అన్నట్టు ఉంటుంది మన ప్రవర్తన. అందుకే దేవుడు తెలివి లేదు, యోచింపరు అని మన ప్రవర్తన గురించే మాట్లాడుతున్నాడు. దేవుని బాధని, ఆయన ఆవేదనని మనం పట్టించుకోకుండా మన ప్రవర్తన మార్చుకోకపోతే మనకు వచ్చే కష్టాలు, బాధలు, రోగాలు, తెగుళ్ళ నుండి కాపాడేవారు ఎవరు ఉండరు. మీ ప్రార్థన నేను వినను, మీరు చేతులు చాపి ఏమడిగినా నేను చూడనట్టు ఉంటాను అని దేవుడు తెగేసి చెప్పాడు. కాబట్టి మనం దేవునికి పెట్టే మర గాలిలో కలిసిపోయినట్టే. మనం బ్రతికి బట్ట కట్టాలంటే మనల్ని సృష్టించినందుకు దేవుణ్ణి బాధ పెట్టే పనులు చేయకుండా మన ప్రవర్తన మార్చుకొని ఆయన సంతోషపెట్టాలి. ఇకనైనా అందుకు నువ్వు సిద్ధంగా ఉన్నావా? మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందాం. అప్పటి వరకు మన దేవుని ప్రేమయో, రక్షకుడైన యేసుక్రీస్తు కృపయో, పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మీకు మీ కుటుంబానికి తోడైండును గాక.